టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆదేశాల అనుసారము దేశవ్యాప్తంగా కూడా మరి ఏదైతే జంతు గణన ప్రారంభించారో 2026కు సంబంధించి ఈ నెల 19 నుంచి 25 వరకు వారం రోజుల పాటు ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఉన్న మాంసాహార శాకాహార జంతువుల గణన అయితే కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 3053 ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్టులో జంతువుల గణనను మరి ఫారెస్ట్ అధికారులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి వీటిని గుర్తించడానికి మరి ఏదైతే ట్రాకర్లతో పాటు అటవీ శాఖ శిక్షణ సిబ్బంది అదేవిధంగా సమీప ప్రాంతంలోని మరి వారి యొక్క ప్రజలను కూడా మమేకమైతూ ఆ అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులు శాకాహార మరి అదేవిధంగా ఆ అధికారులు మరి ఈ గణన ఏ విధంగా మరి వైల్డ్ లైఫ్ కానీ అదేవిధంగా వైల్డ్ అనిమల్స్ కానీ ఉపయోగపడతాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మన రిబ్బన్ రేంజ్ పరిధిలో వచ్చేసి ఏఐటి అనగా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్స్ ఈ 2026 అంటే ఇది దేశం మొత్తం ఒకటే రోజు జంతువులకు సంబంధించినటువంటి గణన జరుగుతుంది. ఈ గణన ఎట్లా చేస్తారు అంటే మన ఫీల్డ్ స్టాఫ్తో పాటు ఒక వాలంటరీ లేదంటే విలేజ్ వాలంటరీని తీసుకొని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన రిబ్బన్ రేంజ్లో 19 బీట్లు 7 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క బీట్కి ఒక బీట్ ఆఫీసర్తో పాటు ఒక విలేజ్ వాలంటరీని తీసుకొని మనం ఉదయం 6:30 నుంచి మొదలు పెడితే 8:30 వరకు ఎప్పుడైనా సరే పొద్దున ఉదయం పూటనే చేస్తాం. ముందు ఏం చేస్తామంటే 3 రోజులు ట్రాన్స్క్రిప్ట్ లైన్ చేస్తాం. ట్రాన్స్క్రిప్ట్ లైన్ అంటే ఏంటంటే శాకాహార జంతువుల కోసం చేసేటువంటి గణన అన్నమాట. ఈ గణనలో ఏం చేస్తామంటే ముందు 2 కిలోమీటర్ల వరకు ఒక స్ట్రేట్ లైన్ తీసేసుకొని ఆ లైన్లలో మనం కొన్ని మార్క్స్ చేసేసుకొని దాని ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తాం. వెళ్ళే దాంట్లో మనకు జంతువు కనబడింది అనుకోండి, ఆ జంతువుని రికార్డ్ చేసేస్తాం. 0 నుంచి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే రైట్ సైడ్ ఒక ఫ్లాట్ లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లాట్ చేసేసుకుంటాం. అందులో రైట్ సైడ్ మనము చెట్ల గణన చేస్తే లెఫ్ట్ సైడ్ ఏ జంతువులు అయితే ఉన్నాయో ఆ జంతువులను మనం అందులో మార్క్ చేసేస్తాం అనమాట. ఆ విధంగా మనం 3 రోజులు అంటే 20, 21, 22 ఈ 3 తేదీలలో శాకాహార జంతువుల యొక్క గణన మొదలు పెడతాం. అది అయిపోగానే మనం ఏం చేస్తామంటే ట్రయల్ అని ఉంటుంది. ట్రయల్ అంటే ఏంటంటే మాంసాహార జంతువుల కోసం చేసేది. అంటే మాంసాహార జంతువులు అంటే మామూలుగా పులులు, తర్వాత చిరుతపులి, మనం మెగా హెబీవోర్ అని కూడా అంటాం. అంటే ఏనుగులు కానీ రైనోసార్, తర్వాత మన బైసన్ అంటే అడవి దున్న అంటే మన దగ్గర అడవి దున్నాలంటే తిరియాని సైడ్ ఉన్నాయి. మన రిబ్బన్ రేంజ్లో ముఖ్యంగా మనకు మాంసాహార జంతువులు అయినటువంటి చిరుతపులి పులి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కాబట్టి మనం వాటికి సంబంధించినటువంటి పాదముద్రలు కానీ వాటి రేక్ మార్క్స్ కానీ వాటి మల విసర్జన కానీ ఆ విధంగా మాంసాహార జంతువుల యొక్క గణన జరుగుతూ ఉంటాను. ఈ గణనలో కూడా సేమ్ మనం ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు తిరుగుతూ ఉంటాం. కాకపోతే మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అంటే శాకాహార జంతువుల కోసం 2 కిలోమీటర్లు చేస్తాం, మాంసాహార జంతువుల కోసం మాత్రం 5 కిలోమీటర్లు చేస్తూ ఉంటాం అన్నమాట. 5 కిలోమీటర్లు తిరిగినప్పుడు జంతువు కనబడితేనేమో జంతువును రికార్డ్ చేసేస్తాం. ఒకవేళ జంతువు లేదనుకోండి వాటి యొక్క పాదముద్రలు కానీ లేకపోతే వాటి రేక్ మార్క్స్ కానీ వాటి ద్వారా మనం గుర్తిస్తాం. ప్లస్ అదే కాకుండా 6 months 1 year బ్యాక్ ఏమన్నా ఆనవాళ్ళు ఉంటే వాటిని కూడా మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ బీట్లో ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, మరి గడిచిన 4 సంవత్సరాల క్రితం గణన విషయాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే మన రిబ్బన్ రేంజ్లో వచ్చేసి 17,260 హెక్టర్స్ ఉంది. అంటే దాదాపు 42,000 ఎకరాల అడవి విస్తీర్ణం ఉన్నది. ఈ అడవి విస్తీర్ణంలో మన బీట్ అధికారులు అంతా తిరుగుతూ ఇప్పుడు ప్రతి బీట్లో ఎన్ని జంతువులు ఉన్నాయి, శాకాహార జంతువులు ఎన్ని, మాంసాహార జంతువులు ఎన్ని అనే వాటి కోసం గణన చేయడం కోసమని ఇప్పుడు ఇది జరుగుతుంది. 19 బీట్లు ఉన్నాయి. 19 బీట్లకు సంబంధించి ఎంతమందిని డిపార్ట్మెంటల్గా హైర్ చేశారు, మరి వాలంటరీగా ఎంతమందిని తీసుకున్నారు, వీళ్ళంతా కూడా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు 19 బీట్లలో మన 19 మంది మన స్టాఫ్ ఉన్నారు. అంటే 17 రెగ్యులర్ స్టాఫ్, మన తర్వాత మన ఎనిమల్ ట్రాకర్స్ ఒక 3 తీసేసుకొని 19 మందిని హైర్ చేసినాం. వారితో పాటు 19 మంది విలేజర్స్ని కూడా తీసుకొని వాళ్ళతో పాటు హైర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు అన్ని ఇస్తున్నాం. వాళ్ళకు ఒక కిట్ ఇచ్చినాం. అంటే వాటర్ బాటిల్, తర్వాత పెన్ను, బుక్, దాంతో పాటుగా టీషర్ట్, క్యాపు. మనకు ఎందుకంటే విలేజ్ వల్ల కూడా బాగా అవగాహన ఉంటుంది కదా, ఆ అడవి మీద అవగాహన ఉంటుంది. వాళ్ళని కూడా మనం తీసుకొని పోవడం వల్ల వాళ్ళు కూడా ఆ అడవి మీద ప్రేమ తెలియజేయడం కోసం వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి సార్ మేము వస్తామని అంటడం వల్ల వాళ్ళని కూడా ఆ అడవిలో మనతో పాటు తింపుతూ జంతువుల గణనలో వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఇది జంతువులు అడవి నుంచి బయటకు ఎప్పుడు వెళ్తాయి అంటే తెల్లవారుజామున వెళ్తాయి. మళ్ళీ ఈవినింగ్ పూట కూడా ఏంటంటే రిటర్న్ వస్తాయి. కాబట్టి ముందు మనం శాకాహార జంతువులు చేసేది ఏం చేస్తామంటే ఇంతకుముందు ఒకసారి చేసేవాళ్ళు, ఒకటేసారి మార్నింగ్ టైంలో చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తున్నాం అంటే 2 సార్లు చేస్తున్నాం. ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు, మళ్ళీ ఈవినింగ్ 3:30 to 5 o'clock వరకు చేస్తున్నాం. ఎందుకంటే అవి గుడికి వచ్చే టైం అంటే మార్నింగ్ మనకు కనబడకున్నా కానీ ఈవినింగ్ టైంలో మనకి ఏదైనా
వస్తాయనే ఉద్దేశంగా 2 టైంలో చేయడం జరుగుతుంది. శాకాహార జంతువుల కోసం మాత్రం. మాంసాహార జంతువుల కోసము ఆటోమేటిక్గా ఓన్లీ 1 టైం చేసేస్తాం. సో వైల్డ్ లైఫ్ యానిమల్స్ని కానీ అదేవిధంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ కానీ స్థానిక ప్రజలు కానీ ప్రతి పౌరుడు కానీ ఏ విధంగా దీన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరిది బాధ్యత. అడవులను రక్షించడానికి ఫారెస్ట్ అధికారులే కాదు, ప్రజలు కూడా మాతో పాటు కలిసి పనిచేయాలి. అంటే ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అడవిని కాపాడమే. ఎందుకంటే ఈరోజు అడవులు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజల మనుగడ కూడా బాగుంటుంది. ఎందుకంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడ అందుతుందండి? అడవుల ద్వారానే అందుతుంది. కాబట్టి అడవులను కాపాడడం అందరి బాధ్యత, మాతో పాటు అందరి బాధ్యత. అంటే ప్రతి పౌరుడు కూడా అడవి రక్షకులాగా పనిచేస్తేనే అడవిని కాపాడడం జరుగుతుంది. అటవీ శాఖ యానిమల్స్కి ఎలాంటి ప్రొటెక్షన్ చేపడుతుంది? ఇప్పుడు వైల్డ్ లైఫ్ యాక్ట్ అమెండ్మెంట్ 2023లో జరిగింది. అప్పటి నుంచి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. చట్టాలు కఠినంగా ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాల ప్రకారం మేము కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నాం. అది కూడా ప్రజల్లో కూడా అవగాహన కలిగిస్తున్నాం. ప్రతిసారి అవగాహన సదస్సులు పెట్టడం, ప్రజలకు జంతువులు అంటే ఏంటిది, అడవి అంటే ఏంటిది, వాటిపైన కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని తెలియజేస్తున్నాం. ఫారెస్ట్ అదేవిధంగా ఏదైతే అభయారణ్యంలోని మాంసాహార శాకాహార జంతు గణన అయితే ఫారెస్ట్ అధికారులు చేపట్టారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో మరి మాంసాహార జంతువులకు శాకాహార జంతువులు సరిసమానంగా ఉన్నాయా లేదా, వైల్డ్ లైఫ్ యానిమల్ సంరక్షణ అటవీ సంరక్షణకు కూడా ఇది ఉపకరిస్తుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి